హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తెలుగింటి అమ్మాయి. ఈరోజు నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నాను అంటే నా ఫస్ట్ జాబ్ వచ్చిన తర్వాత ఎలా ఉండింది సిచ్యువేషన్ అనేది. సో ఫస్ట్ నాకు ఈ జాబ్ అనేది ప్లేస్మెంట్లో వచ్చింది. నేను ఒక చిన్న కాలేజ్లో బీటెక్ కంప్లీట్ చేశాను మా ఇంటి దగ్గరనే. సో ఫస్ట్ జాబ్ ప్లేస్మెంట్లో వచ్చిన తర్వాత నోయిడా లొకేషన్ అని తెలిసింది. సో అప్పుడు ఇంట్లో వాళ్ళని, బంధువుల్ని అందరినీ అడిగిన తర్వాత అందరికీ ఎలా ఉండిందంటే అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉండింది, డిఫరెంట్ ఒపీనియన్. ఏంటంటే ఢిల్లీ కాబట్టి అంత సేఫ్ కాదు, మోస్ట్లీ నువ్వు ఈ ఆఫర్ని ఓకే చెప్పద్దు, వద్దు ఈ జాబ్ అని చెప్పారు. సో నేనేమనుకున్నానంటే ఫస్ట్ వచ్చి చూద్దాం, ఒకవేళ కానీ మనకి నచ్చకపోతే తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాను. సో మా అమ్మ కూడా ఏం చెప్పిందంటే ఒకసారి చూడు, ఒకవేళ నీకు నచ్చకపోతే తిరిగి వచ్చేయి అని చెప్పింది. సో అదే మాట విందనే వచ్చాను. కానీ అందరికీ మన పక్కన చాలామందికి ఏ ఒపీనియన్ ఉంటుందంటే ఇక్కడ సేఫ్ కాదు, ఎందుకంటే ఇక్కడ జరిగే క్రైమ్స్ అవంతా మన ఊర్ల కంటే ఎక్కువ, అది కాకుండా సెక్యూరిటీ చాలా తక్కువ ఇక్కడ అనే ఒపీనియన్ అందరికీ ఉంటుంది. ఎందుకంటే మనం డిఫరెంట్ చాలా పెద్ద పెద్ద క్రైమ్స్ అనేవి విన్నాం కాబట్టి అలా ఉంటుంది. సో నాకు ఎలా ఉన్నిందంటే వచ్చి చూద్దాం, ఒకవేళ నచ్చకపోతే తిరిగి వచ్చేద్దాం, ఇంతే. సో వచ్చాను ఇక్కడికి. స్టార్టింగ్లో కొన్ని రోజుల వరకు ఎలా ఉన్నిందంటే చాలా కష్టంగా, ఏమంటారు, ఏదో బయట నుండి ఎవరో ఇబ్బంది పెడుతున్నారు అని కాదు, కానీ ఇబ్బందులు కూడా ఉన్నాయి. కానీ ఏమనుకున్నానంటే అప్పుడు కూడా సరే ఇంకొన్ని రోజులు చూద్దాం, ఇంకొన్ని రోజుల తర్వాత అంతా బాగుంటుంది. ఎందుకంటే నాతో పాటు చాలామంది ఉన్నారు, నాతో వచ్చిన వాళ్ళు మన ఊర్ల నుండే వచ్చారు, కొందరు నెల్లూరు నుండి, కొందరు తిరుపతి నుండి వచ్చారు. సో వాళ్ళతో అందరితో ఉన్నప్పుడు నేను అదే అనుకున్నాను, ఓకే వాళ్ళు ఇంతమంది ఉన్నారు, మనం కూడా ఉందాం. అందరికీ ఉండింది అదే, నా చుట్టూ ఉండే వాళ్ళకి కూడా అదే ఉండింది. ఈ ప్లేస్ ఏమో అంత మరీ అనుకున్నంత కష్టం, అనుకున్నంత ఈజీగా అయితే లేదు, కష్టంగా ఉంది ఇక్కడ కూడా ఉండేది అనుకున్నాను. దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరందరూ కింద కమెంట్ చేయండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్టోరీ ఎలా నడిచిందా తర్వాత అని. ఓకే, థ్యాంక్ యూ.